3, 4 శతాబ్దాల్లో ఎర్లీ క్రిస్టియానిటీ క్రైస్తవ్యాన్ని బట్టి చంపబడిన వారిని గుర్తించి ఒక లిస్ట్ క్రియేట్ చేసింది. వాళ్ళు చనిపోయిన రోజున వారి గౌరవార్థం వాళ్ళని గుర్తు చేసుకునే విధంగా క్రైస్తవులు ఫీస్ట్ డేలను జరుపుకునేవాళ్ళు. ఆ లిస్టులో వ్యాలంటైన్ అనే ప్రీస్ట్ కూడా ఉన్నాడు. వ్యాలంటైన్కి రోమన్ ఎంపైర్ ఫిబ్రవరి 14వ తారీఖున రోమ్లో మరణశిక్ష విధించింది. 5వ శతాబ్దంలో చర్చ్ అఫీషియల్గా వ్యాలంటైన్ గౌరవార్థం తను చనిపోయిన ఫిబ్రవరి 14వ తారీఖున ఫీస్ట్ ఆఫ్ సెయింట్ వ్యాలంటైన్స్ డేగా ఒక ప్రేయర్ లాంటిది జరిపేది. ప్రజలు ఫీస్ట్ ఆఫ్ సెయింట్ వ్యాలంటైన్ ఇంత పెద్ద పేరుని పిలవకుండా జస్ట్ సింపుల్గా వ్యాలంటైన్స్ డే అని కామన్గా పిలిచేవాళ్ళు. దాదాపు 900 సంవత్సరాలు సైలెంట్గా ఒక నార్మల్ చర్చ్ ప్రేయర్లా స్పిరిచువల్గా ఈ సెయింట్ వ్యాలంటైన్ ఫీస్ట్ డే జరిగేది. ఈ వ్యాలంటైన్స్ డేకి 14వ శతాబ్దం వరకు అసలు పాపులారిటీయే లేదు. చర్చిలో ఒక చిన్న స్మాల్ ప్రేయర్లా జరిగేది. చర్చ్ చాలామంది సెయింట్స్కి వారి గౌరవార్థం ఇలాంటి ఫీస్ట్ డేలను చాలా జరిపేది. వాటిలో ఒకటి ఈ సెయింట్ వ్యాలంటైన్స్ డే. 14వ శతాబ్దం నుండి కవితలు, స్టోరీస్ రాసే రచయితలు సాధారణ సెయింట్ వ్యాలంటైన్స్ డేని స్పెషల్ వ్యాలంటైన్స్ డేగా ప్రేమికుల రోజుగా మార్చేశారు. వాళ్ళే లేకపోతే వ్యాలంటైన్ మిగిలిన సెయింట్స్లో ఒక నార్మల్ సెయింట్గా ఉండేవాడు. ఈ రచయితలు సెయింట్ వ్యాలంటైన్స్ డేకి ఒక మీనింగ్ అండ్ ఎమోషన్ యాడ్ చేశారు. 14వ శతాబ్దంలో జాఫ్రీ చౌసర్ అనే పోయెట్ మొదటిసారిగా వ్యాలంటైన్స్ డే రోజున 2 పక్షులు ప్రేమించుకుంటున్నాయని ఒక కవిత రాశాడు. ఇది చాలా ఫేమస్ అయ్యింది. ఆ తర్వాత చాలామంది ఇతర రచయితలు జాఫ్రీ చౌసర్ వ్యాలంటైన్స్ డే థీమ్ని కాపీ చేశారు. ఈ లిస్టులో చాలామంది పాపులర్ రచయితలు ఉన్నారు. ప్రింటింగ్ ప్రెస్ వచ్చాక ఆ రచయితల ఐడియాస్ ఇంకా బాగా స్ప్రెడ్ అయ్యాయి. ఇప్పుడు మీకు వ్యాలంటైన్నే ఈ రచయితలందరూ ఎందుకు చూస్ చేసుకున్నారని అనిపించవచ్చు. ఎందుకంటే వ్యాలంటైన్కి క్రిస్టియానిటీలో మిగిలిన సెయింట్స్ లాగా స్ట్రిక్ట్ డాక్టేరియన్ లేదు. అండ్ వ్యాలంటైన్ అనే నేమ్ కూడా సాఫ్ట్గా, ఎమోషనల్గా, జెంటిల్గా ఉంటుంది. ఇంక వ్యాలంటైన్కి మిగిలిన సెయింట్స్ లాగా క్రిస్టియానిటీలో ఒక స్ట్రాంగ్ ఇమేజ్ అంటూ లేదు. ఆల్మోస్ట్ ఒక బ్లాంక్ పేజీ లాగా వ్యాలంటైన్ ఉన్నాడు. ఇవన్నీ రచయితలకు వ్యాలంటైన్ పర్ఫెక్ట్ పోయెటిక్ మెటీరియల్గా మారిపోయాడు. వీళ్ళ రచనల ప్రభావం వల్ల లవ్ లెటర్స్, రొమాంటిక్ ఎక్స్పెక్టేషన్స్, కల్చరల్ లిమిటేషన్ లాంటివి చాలా వచ్చాయి. కొంతమంది రచయితలు వెరైటీగా ఉంటుందని మిగిలిన ఫీస్ట్ డేస్ మీద, హాలిడేస్ మీద, మేడే లాంటి డేస్ మీద లవ్ పోయిట్స్ రాసి ట్రై చేశారు. కానీ అవి వ్యాలంటైన్స్ డే లాగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ డేస్కి ఆల్రెడీ ఒక స్ట్రాంగ్ మీనింగ్ ఉంది. వ్యాలంటైన్స్ డే అనేది ఒక ఖాళీ పేజీ లాంటిది, వర్కౌట్ అయ్యింది. ఈ రచయితలు వ్యాలంటైన్ని చూస్ చేసుకోవడం వల్ల వ్యాలంటైన్ చాలా పాపులర్ అయ్యాడు. ప్రింటింగ్ ప్రెస్లు వచ్చాక వ్యాలంటైన్స్ డేని ప్రజలు ఇంకా బాగా అడాప్ట్ చేసుకున్నారు. కవితలు, రచనలు లాంటివి ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యాయి. వ్యాలంటైన్స్ డే మీద రాసిన పోయిటరీ చాలా బాగా సేల్ అయ్యింది. అందులో ఉండే ఎమోషనల్ కంటెంట్ వల్ల ఎక్కువ మంది కొనేవాళ్ళు. 18, 19 శతాబ్దాల్లో గ్రీటింగ్ కార్డ్స్ వచ్చాక వ్యాలంటైన్ కార్డ్స్ ఇవ్వడం అనేది ఒక ఆచారం కింద మారిపోయింది. ఇంక ప్రజెంట్ మోడర్న్ ఎరాలో వ్యాలంటైన్స్ డే అనేది గ్లోబల్ రొమాంటిక్ డేగా మారింది.